జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మేము ఆల్వేస్ బీజేపీ, స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీ. ఎందుకంటే మోడీ యొక్క డెవలప్మెంట్ కానీ ఇప్పుడు అందరూ అంటున్నారు డెవలప్మెంట్ లేదు అంటే కళ్ళు మూసుకపోయినాయా ఒకటి. ఇప్పుడు రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, జిఎస్టీ కానీ, ఇంతకుముందు ఇప్పుడు అందరు జిఎస్టీ అంటారు కదా. యాజ్ అ బిజినెస్ పర్సన్గా ఇంతకుముందు మార్చ్ వచ్చేసరికి చాలా హెడేక్స్ ఉంటుండే. జిఎస్టీ అనుకో మంత్లీ మేము ఫైల్ చేస్తున్నాము, మాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. అందుకే దట్స్ వాట్ డెవలప్మెంట్ అంటేనే మోడీ. అందుకే మేము వి ప్రిఫర్ టు మోడీ ఓన్లీ. జనరల్గా వచ్చేసి అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మన దేశం అనేది ఫస్ట్ చూస్తారు. సో దానివల్ల వచ్చేసి బీజేపీకి గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మీరు కంపేర్ టు కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్స్ ఉన్నారు చాలా వరకు. బీజేపీ వాళ్ళు కొంచెం క్లాస్గా కానీ కొంచెం అవినీతి లేని, మరకలు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో దానివల్ల బీజేపీకి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంటుందండి. సో ఖమ్మం లాంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రభావితం చేస్తుందంటే అది నరేంద్ర మోడీ కానీ వాళ్ళ యొక్క అవినీతి లేని పాలన కానీ ఇది మనకు అనిపిస్తుంది అన్నట్టు. సో బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంది? ఇక్కడ వచ్చేసి కిషన్ రెడ్డిగా ఎట్లా గెలుస్తాడు. ఇంకా మిగతా అంటే దానం నాగిరెడ్డి కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, కొంచెం ఇస్తారు, టఫ్ అయితే ఇస్తారు కానీ అంతగా అయితే ఉండకపోవచ్చు. అయితే బీజేపీ అండ్ మన బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. దెన్ బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ వస్తుంది, కిషన్ రెడ్డి గారు వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన వరకు ఇక్కడ హైదరాబాద్ మాధవలత గారు, మల్కాజీ రాజేందర్ గారు, హైదరాబాద్ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నాం. వాళ్ళే గెలుస్తారు. మొట్టమొదటిసారి ఓల్డ్ సిటీలో మన క్యాండిడేట్ తీవ్రంగా కష్టపడుతున్నారు, గెలవడానికి ఛాన్సులు ఉన్నాయి. మనం అందరం సపోర్ట్ చేయాలి. సెంట్రల్లో తప్పనిసరిగా నాట్ ఓన్లీ 2024, 2029, 34 కూడా మోడీ గారు రావాలి. మోడీ గారు వస్తేనే దేశానికి ఒక దశ ఉంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు వస్తారు, అక్కడ మోడీ గారు వస్తారు. మోడీ గారు వస్తేనే అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది. మన హిందుత్వానికి కూడా అందరికీ మంచిగా జరుగుతుందని నా అభిప్రాయం. నా పేరు మహేశ్వరి అండి. నేను గాంధీనగర్లో ఉంటా. కంపల్సరీ మోడీ గారే రావాలి ఈసారి. ఇక్కడ కాన్స్టిట్యున్సీకి కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డి గారికి మా ఓటు. ఇక్కడ హైదరాబాద్లో కానీ సెంట్రల్లో కానీ మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. మోడీ అన్ని విధాలుగా దేశం మొత్తం బాగుండాలనే ఉద్దేశంగా పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అభివృద్ధి పనులు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఆయన పనులు చేస్తారో లేదో తెలియదు కానీ పార్టీ పరంగా బలంగా ఉంది కాబట్టి తప్పకుండా దేశం బాగుపడాలంటే ఈ కిషన్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతే దేశం అభివృద్ధి అవుతుంది. సెంట్రల్లో ఈ గవర్నమెంట్ ఉంటే అది స్టేట్ కూడా పనికొస్తుంది, ఫండ్స్ తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో కిషన్ రెడ్డి గారు రావడము చాలా ఉత్తమంగా భావిస్తున్నాను. ఇంకా సెంట్రల్లో మోడీ తప్ప నుంచి వేరే దేర్ ఇస్ నో అదర్ లీడర్ హూ కెన్ ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద కామన్ పీపుల్. ఈ 140 crores ఇండియన్స్కు ఇప్పుడు కరెక్ట్ గ్రోత్ పాత్లో ఉంది. 16 సంవత్సరాల క్రితం చైనా ఎలా ఉండిందో ఇప్పుడు ఇండియా అలాగా ఉంది. మీరు డిఫెన్స్లో తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, జీడిపి గ్రోత్ తీసుకోండి, ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, మేక్ ఇన్ ఇండియా తీసుకోండి, ఇంటర్నేషనల్గా మన రిలేషన్షిప్, కంట్రీ ఇమేజ్, గ్లోబల్ అట్రాక్షను, ఎఫ్డిఐ ఇన్ఫ్లో, స్టాక్ మార్కెట్ గ్రోత్, everything is perfect. So obviously we have to vote Modi and see that nation is strengthened. మోడీ గారు, దానం నాగేందర్, పద్మారావు గారు మనీ లేవు. ఓన్లీ నరేంద్ర మోదీ గారు దేశ్కి మంచి చేస్తున్నారు. వాళ్ళ విజన్ 2047 వరకు చూస్తున్నారు. దేశ్ ఆజాద్ అయి 2047లో 100 సంవత్సరం అవుతుంది. ఆ నిధులు ఏం పెట్టాలి, మామూలు జనాలకి ఏం దొరకాలి, ఆ మొత్తం ప్లాన్ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. సో దానికి చూసి ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే కూడా నరేంద్ర మోదీ గారికి చూసి ఓటేస్తున్నారు. ఎందుకు మీరు చూసిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేసినారు. వాళ్ళ అవసరం ఉంటే గుడికి వెళ్తున్నారు, వాళ్ళ అవసరం ఉంటే మస్జిద్కి వెళ్తున్నారు. సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. మనం చూసినాం పాలనం 60 సంవత్సరం చేస్తే కూడా ఎట్లా అయింది, ఏమైంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్, మనం ఏదైనా గవర్నమెంట్ వస్తే కామన్ సివిల్ పర్సన్స్కి ఏం రావు. ఎందుకు అంటే వాళ్ళు చేసేది నిధులు
కోట ప్రకారం దాని ప్రకారం వేస్తారు. లేకిన్ మోదీ గారు చేసేది మీరు ఎక్కడైనా కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్తే కూడా మీకు హైవేస్ కనిపిస్తుంది, చేసింది పని, ఎలక్ట్రిసిటీ కనిపిస్తుంది ఎట్లా నడుస్తుంది. తెలంగాణలో చూడండి ఎట్లా బ్రహ్మాండంగా హైవేస్ ఉన్నాయి. ఓర్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్పినారు 6 నెలల్లో 100 రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం, ఒకటి కూడా జరగలే. గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు, ఫ్రీ బిల్ ఇచ్చినారు, అది ఎవరికి వస్తుంది ఎవరికి తెలియవు, డేటా లేవు. మీరే పోయి అడిగితే మీకు కూడా డేటా ఇయ్యరు. సో దాని ప్రకారం ఇప్పుడు ఈ సెంట్రల్ ఎలక్షన్లో ఓన్లీ నరేంద్ర మోదీ గారికి చూసి నరేంద్ర మోదీ గారికి ఓటేస్తున్నాం. దేశం మొత్తం మీద మనకు భారతీయ జనతా పార్టీ వస్తేనే బాగుంటుంది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది. మిగతా ఎవరు వచ్చినా కూడా సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు మనకు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పెద్ద పేరే వచ్చింది మోడీ గారికి. అంతకంటే నేను ఏం చెప్పలేదు. నా ఓటు అయితే బీజేపీకి. మా అపార్ట్మెంట్లు ఉన్నాయి, రెండు అపార్ట్మెంట్లు అందరూ బీజేపీకి వేస్తారు. నా పేరు రామచంద్ర అండి. నేను కౌరవాస్ని. నేను పక్కా బీజేపీకి కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి పనులు కూడా బాగా చేసాడు ఆయన. కాకపోతే సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఎక్కువ తిరగలేకపోయాడు. 7 రాష్ట్రాలకైనా ఇన్ఛార్జి కాబట్టి బాగా ఇక్కడ తిరగలేకపోయాడు. కాకపోతే అభివృద్ధి మాత్రం బాగుంటుంది, మంచి వ్యక్తి. ఎప్పుడు ఏ టైంకి ఏం అవసరం పోతే ఏం కావాలో చూడని చెప్పేస్తాడు. మన పనులు తొందరగా చాలిపోతాయి. ఇది సెంట్రల్లో బీజేపీ, మోడీ. ఎక్కడ కానీ అక్కడ మోడీ ఉండాలని చెప్పి మేము మా ఒపీనియన్. బీజేపీ మనది ఏదున్నా బీజేపీ. జై బీజేపీ, జై మోడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.